ధృతరాష్ట్రుడు ఆ ఉభయ పక్షాలకు చెందిన 18 అక్షుణుల సైన్యం కురుక్షేత్రములో మోహరించి ఉంది. రణవేర్లు మ్రోగుచున్నాయి. ఆ ఈ వేషలతో, రథనేమి ఘోషలతో, శంఖ రావాలతో, సైనిక పౌరుష ప్రలాపాలతో భోనభోంతరాలు దద్దరిల్లుతున్నాయి. శత్రు సమ్మోహం చూసే నిమిత్తమై తమ రథాన్ని ఉభయ సేనల నడమికి పోనిమ్మన్నాడు అర్జునుడు. వారు అనువదించాడు వాసుదేవుడు. బారు తీరియున్న 2 సైన్యాల మధ్య వచ్చి నిలబడిన రథం మొదటి వరుసలోనే మోహరించి ఉన్నారు. కురవర్గులైన బాక్లిక, భగదత్త, భీష్మ, పూరిశ్రవాదులు. వారి కురవర్గైన ద్రోణాచార్య, కృపాచార్యులు ఉన్నారు. వారికి చేరువలోనే ఆశ్వత్థామ, వారి తొంతనే దుర్యోధన, సోనాలికము, వారికంత దూరంలోనే శల్య, శకునాది బాంధవు కూడి కనిపించారు. వారందరినీ చూడగానే అర్జునుడు బంధు ప్రేమ కట్టలు తెంచుకుంది. రాజ్యలోభముతో రక్తపాతం శేలము వీణమనిపించింది. వందలు వేలాదిగా గల బంధువుల శవాల కళ్ళ ముందు కదలాయి, కన్నులు చెమ్మగిల్లాయి. తక్షణమే శ్రీకృష్ణుని ఆశ్రయించి, హే కృష్ణ, సీదంతి మమ గాత్రాని ముఖం శపరసుష్యతి వేపతుష్య శరీరమే రోమాస్య జయతే గాంధీవం సంసతే హస్తత్. నా అంగచందలు కదిలిపోతున్నాయి, నా నోట తడి ఆగిపోతుంది, చెమటలు పడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, చేతిలో గాంధీవం జారిపోతుంది అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటూ ఉన్నాడు.